హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఈరోజు మంచి టేస్టీ మటన్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా కనుక చేశారంటే చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా కుదురుతుందండి. అన్నం అంతా కలుస్తుంది. ఇంత కొంచెం గ్రేవీ వేసుకుంటే సరిపోతుందండి. దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ చూపిస్తాను, వచ్చేయండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నేను ఇక్కడ 1/2 కిలో మటన్కి చూపిస్తున్నానండి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఒక అర నిమిషం పాటు ఫ్రై అవ్వాలి. అప్పుడు ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చిని సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. దీన్ని కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత నేను అర కేజీకి మటన్కి చూపిస్తున్నానండి. ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్కి మీకు చూపిస్తున్నానండి. అలాగే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. మటన్ని నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే సరిపోతుంది. మటన్ ముక్కలు అనేవి మరీ పెద్దగా వద్దు, అలాగనే చిన్నగా వద్దు, మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా వాష్ చేసుకొని పక్కనే రెడీగా పెట్టుకోండి. ఉల్లిపాయలు చూడండి, ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా వాటితో పాటు కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి. అంటే మనకి మగ్గాలి, టమాటాలు అనేవి మగ్గినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ పైగా ఇంకొక అర స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తింటే ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోని. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా నీట్గా మనము ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా మగ్గుతాయి. ఎందుకంటే ఇందులో మనము ఉల్లిపాయలు టమాటాలు వేసాం కాబట్టి ప్రాపర్గా మనకి కుక్ అవుతాయండి. చూడండి, 1 నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ మనము బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పెరుగు వేయడం వల్ల ఈ మటన్ కర్రీ టేస్ట్ అనేది మరింత పెరగడంతో పాటు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. కొంచెం గ్రేవీ మన అన్నంలో వేసుకున్నా సరే ఎక్కువ అన్నం కలుస్తుందండి. ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ప్రాపర్గా ఈ మసాలా దినుసులన్నీ కూడాను మటన్కి పెట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు వీటిని బాగా మసాలా దినుసులన్నీ మటన్కి పట్టనిద్దామండి. అప్పుడు కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మటన్ నుంచి. ఆ వాటర్ మొత్తం మనకి ఎవాపరేట్ అయిపోవాలి. అంతవరకు మనము ఫ్రై చేసుకుంటే మనకి ఈ గ్రేవీ అనేది బాగా వస్తుంది. మనం వేసిన మసాలా అంతా కూడా మటన్కి బాగా పడుతుందండి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మీకు ఇక్కడ ఎక్కువ ఆనియన్స్, ఎక్కువ టమాటాలు తీసుకున్నట్లయితే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. అంటే మీకు ఎలా ఇష్టం ఉంటే అలాగా. నాకు సరిపడినంత క్వాంటిటీలో నేను తీసుకున్నాను. నాకు ఆ గ్రేవీ సరిపోతుంది. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే టమాటాలని, ఉల్లిపాయలని ఎక్కువగా యాడ్ చేసుకోండి. దాంతోపాటు కర్డ్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 1/2 కేజీ మటన్కి గాను గ్రేవీ అనేది నాకు ఇక్కడ సరిపోద్దండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు రానివ్వాలి. అప్పుడు ఈ విధంగా కుక్ అవుతుందండి. చూసారు కదా గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. నేను ఇక్కడ మరి విజిల్స్ అయితే పెట్టలేదండి, నాకు బాగా కుక్ అయ్యింది. నేను 5-6 విజిల్ల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. మీకు ఇంకా ఉడకకపోతే మరొక 2 విజిల్లు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ ధనియాల పొడి, అలాగే అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనం వేసిన మసాలా దినుసులన్నీ కూడాను మటన్ కర్రీకి బాగా పట్టి మంచి ఫ్లేవర్ అనేది మనకి రిలీజ్ అవుతుందండి. అంతేనండి, టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది చాలా వరకు మటన్ తినడానికి ఇష్టపడరండి, చికెన్ ఎక్కువగా తింటారు కదా. అలాంటప్పుడు మటన్ గ్రేవీ కర్రీని ఇలా చేసి పెట్టారంటే వద్దనుకున్న చాలా ఇష్టంగా తింటారండి. దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మటన్ అనేది. మనకి గ్రేవీ కూడా చాలా రుచిగా వస్తుంది. అన్నంలోకైనా, రోటీ, చపాతీ, పూరి ఎందులోకైనా దీని కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మటన్ కర్రీని ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకొని తింటారండి. ఎప్పుడు ఇదే పద్ధతిలో చేయమని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది ఈ మటన్ గ్రేవీ కర్రీ అనేది.
మరి సింపుల్ ప్రాసెస్లో ఈ మటన్ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడమే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.